హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ సినిమా అన్బాక్స్డ్. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో 1 hour 56 minutes రన్ టైమ్ తో థియేటర్లో రిలీజ్ అయింది. నాకైతే ఈ మూవీ నచ్చిందండి. సినిమా చూస్తుంటే ఫీల్ గుడ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంది, కామెడీ కూడా బాగుంది. హీరోని యాక్టింగ్ చాలా బాగుంది, అలానే హీరోయిన్ కూడా బాగుంది. హీరోకి అసిస్టెంట్ గా ఒక కుర్రోడు ఉంటాడు. మనోడు కామెడీ కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఆ కుర్రోడు కనిపించిన ప్రతిసారి ఇరిటేట్ అయ్యేలా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అంతలా వర్కౌట్ అవ్వలేదు. కానీ మొత్తం మీద సినిమా ఫోటోగ్రాఫర్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ఆ పల్లెటూరు వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులు, సింపుల్ లైఫ్ స్టైల్ అన్ని చూసి బాగా అనిపిస్తుంది. ఇక మూవీ ప్లాట్ గురించి చెప్పే ముందు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా పెద్ద మోటివేషన్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హీరోకి ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. ఒక కపుల్కి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. కానీ అన్లక్కీగా ఆ వీడియో డేటా పోతుంది. అంత కష్టపడి తీసిన వీడియో పోయేసరికి అతను కస్టమర్కి ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉంటాడు. చెప్తే వాళ్ళు ఏమంటారో అని భయపడతాడు. ఇక్కడే యాక్చువల్ కామెడీ స్టార్ట్ అవుతుంది. హీరో కంటే కస్టమర్ దగ్గర ఎక్కువ కామెడీ ఉంటుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే నేరుగా మనం వాళ్ళతో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ ఆ ప్రేమను బయటకు చెప్పుకోరు. మనకు మాత్రం చెప్పురా చెప్పు అనిపిస్తుంది. అంతగా కనెక్ట్ అవుతాం. ఫన్ బాగుంది. కొన్ని సీన్స్లో ఎమోషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళంటే ఇద్దరు జీవితం కదా. ఆ పెళ్లి చూపులు ప్రేమగా మారి విడిపోవాలంటే అది నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఆ సీన్ కూడా చాలా బాగా చూపించారు. మూవీలో సాంగ్స్ పెద్దగా ఏమి లేవు, ఫీల్ మాత్రం బాగుంది. రాహుల్ శ్రీనివాస్ గారు సింపుల్ స్టోరీని బాగానే చూపించారు. ఫ్యామిలీతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ మూవీ ఇది. హ్యాపీగా థియేటర్ నుండి బయటకు వస్తారు. క్లైమాక్స్ పెద్దగా ఏమి ఉండదు, మనం అనుకున్నదే జరుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒక క్యూట్, లైట్ హార్టెడ్, ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. నాకు బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది. థియేటర్లో అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సినిమా అన్బాక్స్డ్.